హిందూ ధర్మంలో ఇంతవరకు మరణం అందని 7 మంది ఉన్నారని మీకు తెలుసా? వాళ్ళెవరు? అసలు ఎందుకు వాళ్ళు అమరులయ్యారు? త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం చూసిన వీరు ఇప్పుడు కూడా మన ప్రపంచంలోనే ఉన్నారంటారు. ఇది కేవలం పురాణమా? లేక నిజమా? కలియుగం చివరి క్షణాల్లో సప్త చిరంజీవులు ఒక చోట చేరుతారని ఒక మహర్షి చెప్పారు. ఎందుకు చేరుతారు? అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చిరంజీవి అంటే చిరకాలం జీవించేవారు. అలాంటి 7 మంది మహానుభావులు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు. ఇప్పుడు ఈ 7గురు చిరంజీవుల పుట్టుక నుంచి శాపం వరకు, మహిమల నుండి రహస్యాల వరకు పూర్తి కథ తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రం ప్రయోగించి దాన్ని నియంత్రించలేని ఏకైక యోధుడు ఎవరో తెలుసా? అసలు అతను వేసిన అస్త్రం ఎవరిపైన పడింది? దాని ఫలితం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితం అంతా యుద్ధమే అనుకున్న అశ్వత్థామ ఒక్క రాత్రిలోనే శాశ్వత శాపం పొందాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రమోద్. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? సాధారణంగా మనిషికి మరణం అనేది భయం, కానీ ఒక్క వ్యక్తికి మాత్రం మరణం అనేది ఒక వరం. ఈ ప్రపంచంలో అందరూ చిరంజీవిగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఒక్కరు మాత్రం నాకు చావు ఎప్పుడు వస్తుంది అని యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నారు. శరీరం నిండా పుండ్లతో, నుదుటి మీద ఆరని గాయంతో, తట్టుకోలేని బాధతో కలియుగాంతం వరకు నరకం అనుభవిస్తున్న ఏకైక చిరంజీవి అశ్వత్థామ. అసలు ఒక మహావీరుడికి ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కాలంలో ద్రోణాచార్యుడు సంతానం లేక బాధపడుతూ మహాదేవుని భక్తితో తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నీ కుమారుడిగా నా శక్తి ఒక అంశం అవతరిస్తుంది అని ద్రోణునికి వరమిస్తాడు. ఈ వరం వల్లే ద్రోణాచార్యునికి కృపికి జన్మించిన సంతానమే ఈ అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టిన వెంటనే గుర్రం కేకలు అరుస్తాడు, అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. నుదుటిపైన శివుని మణి తీసుకుని జన్మిస్తాడు. ఈ మణి వలన అతనికి చావు, వ్యాధి, దాహం, నిద్ర ఏమీ ఉండవు. కావున అతను అజరామరుడు మరియు రుద్రాంశ అవతారం. అశ్వత్థామ పుట్టుకతోనే చిరంజీవి. ఈయన శివుడు, యముడు, కాముడు మరియు క్రోధుడు అనే దేవతల ఉమ్మడి అవతారం మరియు భరద్వాజ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. అశ్వత్థామ పేదరికంలో పెరుగుతాడు మరియు ఒకసారి ధనవంతులైన పిల్లలు పాలు తాగడం చూసి ఏడుస్తాడు. అదే సమయంలో అతనికి పొడి బియ్యం నీళ్ళలో కలిపి తాగిస్తారు. ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటూ తన కుమారుడు అశ్వత్థామకు కనీసం పాలు కూడా కొనివ్వలేని స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతనికి ద్రుపదుడు గుర్తొస్తాడు. వీళ్ళు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో బాల్య స్నేహితులు. ద్రుపదుడు రాజకుమారుడు, ద్రోణుడు పేద బ్రాహ్మణుడు. గురుకులంలో చదువు పూర్తయిన తర్వాత ద్రుపదుడు రాజు అయినప్పుడు ద్రోణుడికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని మాట ఇచ్చాడు. దీంతో ద్రోణుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదుడిని సహాయం అడగడానికి అతని రాజభవనానికి వెళ్ళాడు. అయితే రాజసింహాసనంపైన ఉన్న ద్రుపదుడు ద్రోణుడిని గుర్తించడానికి నిరాకరించి ఒక పేద బ్రాహ్మణుడికి, ధనిక రాజుకి స్నేహం ఎలా సాధ్యమవుతుంది అని అవమానించాడు. ఈ అవమానంతో ఆగ్రహించిన ద్రోణాచార్యుడు ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలని శపథం చేశాడు. ఆ తర్వాత హస్తినాపురానికి వెళ్ళి కౌరవ, పాండవ యువరాజులకు గురువుగా మారి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురావాలని కోరాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించి బంధించి ద్రోణుడి ముందుకు తీసుకుని వచ్చాడు. ద్రోణుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసి అతని రాజ్యంలో సగం తిరిగి ఇచ్చి పాత స్నేహాన్ని గౌరవించాడు. ద్రోణుడిని కుర్రాజు కుటుంబం యువరాజులైన 100 మంది కౌరవ సోదరులకు, 5 మంది పాండవులకు యుద్ధం నేర్పించడానికి నియమించినప్పుడు అశ్వత్థామ కూడా అదే ఆశ్రమంలో చేరుతాడు. బాల్యం నుండి అశ్వత్థామకు ద్రోణుడే యుద్ధం నేర్పించాడు. అశ్వత్థామ త్వరలోనే రహస్య ఆధ్యాత్మిక జ్ఞానం, ఆయుధాలు మరియు సైనిక కళలో రాణించాడు. ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామ పట్ల లోతైన తండ్రి ప్రేమను ప్రదర్శిస్తూ విలువిద్యలో ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇతర శిష్యులు ఆశ్రమం కోసం నీటిని సేకరించడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పాండవ యువరాజు అర్జునుడు ఈ ఏర్పాటును గ్రహించి అదనపు శిక్షణ సమావేశాలను ప్రాప్యత పొందడానికి అర్జునుడు తన సొంత పనులను వేగవంతం చేస్తాడు. ఫలితంగా అర్జునుడు మరియు అశ్వత్థామ ఇద్దరు తమ సహచరులను అధిగమించి యుద్ధ నైపుణ్యంని పొందుతారు. అశ్వత్థామ పుట్టుకతోనే వచ్చిన యోధుడు. అతను బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం వంటి ఆయుధాల్లో నిపుణుడు. అర్జునుడితో సమాన ప్రతిభ, యుద్ధరంగంలో సృష్టి సంహార శక్తులు కలిగిన వ్యక్తి. ద్రోణుడు ఎల్లప్పుడూ ఇలా చెప్పేవాడు, అశ్వత్థామ నా కుమారుడు, కానీ అర్జునుడు నా ప్రాణం, నా ప్రియ శిష్యుడు అని. అది భవిష్యత్తులో ప్రతీకారానికి విత్తనమైంది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడు ఒక ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. అందులో అశ్వత్థామ పాల్గొని భీముడిని, దుర్యోధుడిని వేరు చేస్తున్నట్టుగా ప్రస్తావిస్తాడు. అశ్వత్థామ ద్రౌపది స్వయంవరంలో కూడా పాల్గొంటాడు. తర్వాత అతను యుధిష్ఠిరుడి రాజసూయగాంలో కూడా హాజరవుతాడు. అక్కడ హాజరైన ప్రముఖ ప్రతినిధుల్లో ప్రసిద్ధి చెందుతాడు మరియు వేడుకలలో బ్రాహ్మణులను స్వీకరించే బాధ్యత వహిస్తాడు. పాండవుల 13వ సంవత్సర వనవాస సమయంలో అశ్వత్థామ కౌరవ సైన్యంతో కలిసి మత్స్యరాజ్యం పైన దాడి చేస్తాడు. ఇక్కడ ద్రోణుని విమర్శించినందుకు కర్ణుని మందలిస్తాడు. సంజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు అతను అక్కడే ఉన్నారు మరియు ధృతరాష్ట్రుని సభలో కూడా ఉన్నారు.
అశ్వత్థామ అర్జునుని ప్రశంసిస్తూ తాను యుద్ధం కోరుకోవట్లేదని పేర్కొన్నారు. శాంతి చర్చలు విఫలమైనప్పుడు అశ్వత్థామ తన తండ్రితో కలిసి కౌరవ పక్షాన చేరుతాడు. నిర్మాణ సమయంలో భీష్ముని ఎడమవైపున ఉంటాడు. యుద్ధ సన్నివేశాలలో అతని తండ్రి అర్జునుడితో భీకర యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు అశ్వత్థామ ద్రోణుని సహాయానికి వస్తాడు. కానీ అతను బాణాలు అయిపోయిన తర్వాత అర్జునుడిచే ఓడింపబడి వస్తాడు. కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు అశ్వత్థామ శిఖండితో యుద్ధంలో పాల్గొంటాడు మరియు అర్జునుడితో యుద్ధంలో భీష్మునికి సహాయం చేస్తాడు. రెండవ రోజు అతడు భీష్ముని నాయకత్వంలో పోరాడతాడు. శల్యుడు మరియు కృపులతో కలిసి దృష్టద్యుమ్నునితో యుద్ధం చేస్తాడు. మూడవ రోజు అతను మళ్ళీ ప్రముఖంగా కనిపిస్తాడు. గరుడ సైన్యానికి నాయకత్వం వహించి తర్వాత అభిమన్యుడితో యుద్ధంలో పాల్గొంటాడు. ఆరవ రోజు కొనసాగుతూ కృపతో కలిసి క్రౌంచ నిర్మాణం యొక్క కన్నుని ఆక్రమించుకుంటాడు. ఏడవ రోజు అతను మళ్ళీ శిఖండితో ఘర్షణ పడతాడు. ఎనిమిదవ రోజు దుర్యోధనుడిని ఘటోత్కచుల నుంచి రక్షించే వారిలో ఉంటాడు మరియు నీలుడు ఘటోత్కచులతో పోరాడతాడు. ఘటోత్కచుడు యుద్ధంలో మాయలు భ్రమలను ఉపయోగిస్తాడు. 9వ రోజు నాటికి సోమదత్తుడు మరియు ఇద్దరు అవంత్యులు కలిసిన అశ్వత్థామ కౌరవ సైన్యం యొక్క ఎడమ విభాగాన్ని పట్టుకుని సాత్యకి మరియు అర్జునుడితో ద్వంద్వ యుద్ధంలో పాల్గొంటారు. 10వ రోజు అతను భీష్ముని రక్షించే పాత్రను పోషిస్తాడు. ఈ ప్రక్రియలో విరాటుని మరియు ద్రుపదుని గాయపరుస్తాడు. ఇంత దూరం వచ్చారు కాబట్టి మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు. లెట్స్ కంటిన్యూ ద వీడియో. 13వ రోజున దుర్యోధనుడు మరియు ఇతరుల నేతృత్వంలోని చక్రవ్యూహ నిర్మాణంలో అతను ముందంజలో ఉంటాడు. అక్కడ అభిమన్యు ఆ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసిన పరాక్రమవంతుడైనా కానీ ప్రాణాంతకమైన ప్రయత్నంలో అతను ఇద్దరిని గాయపరుస్తాడు మరియు గాయపడతాడు. 14వ రోజు కూడా అశ్వత్థామ పోరాటం కొనసాగిస్తాడు. కర్ణుడు మరియు దుర్యోధనుడితో పాటు అర్జునుడిపై తీవ్రమైన యుద్ధంలో పాల్గొంటాడు. అశ్వత్థామ అనేక మంది రాక్షసులతో పోరాడతాడు మరియు సురత శృతయుద్ధుడితో సహా ద్రుపదుడి కుమారులను చంపుతాడు. ఈ విన్యాసాలు అతనికి దివ్యశక్తుల ప్రశంసలను పొందుతాయి. అంతర్గత కలహాల మధ్య కృపుడిని అవమానించినందుకు కర్ణుడిని మందలిస్తాడు. కానీ చివరికి దుర్యోధనుడు శాంతింపజేస్తాడు. అశ్వత్థామ కర్ణుడికి వ్యూహాత్మక మద్దతును అందిస్తాడు. దుర్యోధనుడి ఆవేశాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. పాంచాల మరియు కైకేయిలపై గణనీయమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. యుధిష్ఠరుడు మరియు అతని దళాలను వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన ప్రతిఘటనలో అతను పాల్గొంటాడు. ఘటోత్కచుని చేతిలో గాయపడినప్పటికీ అతను కోలుకొని తిరిగి అతనిపైన యుద్ధాన్ని చేస్తాడు. 16వ రోజున ఒక కీలకమైన క్షణం ఆవిష్కృతమవుతుంది. అశ్వత్థామ మరణం గురించి తప్పుడు పుకారు వ్యాపించినప్పుడు ద్రోణుడు తన ఆయుధాలను విడిచిపెడతాడు. ఆ వెంటనే దుష్టదుమ్నుడు ద్రోణాచార్యుని తల నరికివేస్తాడు. కృపుడు తన తండ్రి మరణాన్ని అశ్వత్థామకు తెలియజేస్తాడు. కోపంతో మరియు దుఃఖంతో అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకోవడానికి యుధిష్ఠరుని చంపాలనే తన ఉద్దేశాన్ని ప్రకటిస్తాడు. స్వర్గపు నారాయణాస్త్రాన్ని కలిగి ఉన్నానని ప్రకటిస్తాడు. అతను దానిని పాండవుల సైన్యంకి ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం విస్తృత విధ్వంసం మరియు భయాందోళనకు గురిచేస్తుంది. కానీ దాని ప్రభావాన్ని రద్దు చేయడానికి కృష్ణుడు పాండవ దళాలను వారి ఆయుధాలను వదిలివేయాలని ఆదేశిస్తాడు. భీముడు మొదట నిరాకరించగా అర్జునుడు వరుణాయుధంతో జోక్యం చేసుకుంటాడు. నారాయణ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలడు కాబట్టి దాని ముప్పు తటస్థీకరించబడుతుంది. అశ్వత్థామ దృష్టద్యుమ్నుని సాత్యకి మరియు అర్జునుడిని నిమగ్నం చేస్తూ తీవ్రంగా యుద్ధం చేస్తాడు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడు సత్యకి మరియు అర్జునుడిని నిమగ్నం చేస్తూ తీవ్రంగా పోరాడుతూనే ఉంటాడు. ఒకానొక సమయంలో అతను అర్జునుడిపై ఆగ్నేయ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. కానీ దానిని అర్జునుడు బ్రహ్మాయుధం విజయవంతంగా ఎదుర్కొంటుంది. ఓడిపోయి యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గిన అశ్వత్థామ వ్యాసుడిని ఎదుర్కొంటాడు. అతను ఒక దైవిక స్వభావాన్ని శివుడి పాక్షిక అవతారంగా అతనికి వెల్లడిస్తాడు. అశ్వత్థామ కౌరవ శ్రేణులలో కీలక యోధుడిగా మిగిలిపోతాడు. అతను కర్ణుడికి మద్దతునిస్తాడు మరియు భీముడిని భీకర పోరాటంలో నిమగ్నం చేస్తాడు. దేవలోకాల నుంచి ప్రశంసలను పొందుతాడు. తర్వాత అతను కృష్ణుడు మరియు అర్జునుడికి ఎదుర్కొంటాడు. పరాక్రమవంతుడైన ప్రతిఘటన యొక్క క్షణాలను ప్రదర్శిస్తాడు. అయినప్పటికీ కొన్నిసార్లు అతను వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ముఖ్యంగా అతను పాండ్యుడిని చంపి పాండవ దళాలలోని వివిధ విభాగాలపైన దాడులు ప్రారంభిస్తాడు. అశ్వత్థామ ధైర్యం మరియు అస్థిరతను రెండింటినీ ప్రదర్శిస్తూనే ఉంటాడు. పదే పదే ప్రతీకారం తెచ్చుకోవడం, దుష్టదుమ్ముని చంపుతానని ప్రతిజ్ఞ చేయడం మరియు అర్జునుడు, కృష్ణుడు, సాత్యకి మరియు యుధిష్ఠరుడు వంటి ప్రధాన వ్యక్తులతో ఘర్షణ పడడం, అనేక సందర్భాల్లో అతని రథసారథి గాయాలకు గురైన తర్వాత అతని యుద్ధభూమి నుంచి రక్షించాల్సి వస్తుంది. అశ్వత్థామ పరాక్రమం ఎలా ఉంటుందంటే, ఒకరోజు విజృంభించి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ రణరంగాన్ని పీనుగుల పెంట చేశాడు. విరిగిన రథములు, ఏనుగుల, గుర్రముల కళేబరములు యుద్ధభూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా ఒక్కరోజే అశ్వత్థామ ఒక ఔంక్షహిని సైన్యములను నిర్మూలించాడు. అది చూసి ద్రుపదుని కుమారులైన సురధుడు, శత్రు
మృత్యుంజయుడు, బలానికుడు, జయానికుడు, పృషద్రుడు, జయానికుడు, జయుడు, చంద్రసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరవర్షం కురిపించారు. మరుక్షణంలో అశ్వత్థామ వారినందరినీ యమసదనానికి పంపాడు. ఆ తర్వాత కుంతిభోజుని కుమారులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని తుడి క్షణంలో సంహరించి కాలదండం లాగా ఒక బాణమును ఘటోత్కచుని మీదకి ప్రయోగిస్తాడు. ఆ బాణముల దాటికి ఘటోత్కచుడు రథము మీద పడి మూక్షిల్లాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ఘటోత్కచుని తీసుకొని వెళ్ళిపోయాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేశాడు. ధర్మరాజు, సాత్యకి వచ్చి భీమునికి సహాయంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో ఘటోత్కచుడు మూర్ఛ నుంచి తేరుకొని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. పాండవ సైన్యాలు ఒక వ్యూహంగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. అది చూసి కౌరవ సేనలు సోమదత్తుని, బ్లాకీకిలు ముందుకొచ్చి పాండవ సేనతో తలబడ్డాయి. కర్ణుడి మరణం తర్వాత అశ్వత్థామ దుర్యోధనుడికి శాంతి కోసం సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ అతని సలహాను పట్టించుకోలేదు. దుర్యోధనుడు యుద్ధభూమి నుంచి అదృశ్యమైన తర్వాత అశ్వత్థామ అతని కోసం వెతకడం ప్రారంభిస్తాడు. తన పడిపోయిన మిత్రులకు విధేయతను ప్రదర్శిస్తాడు. దుర్యోధనుడు ఒక సరస్సులో ఆశ్రయం పొందుతున్నాడని సంజయుడు అతనికి తెలియజేసినప్పుడు అశ్వత్థామ, కృప మరియు కృతవర్మలతో కలిసి యుద్ధభూమి నుంచి పారిపోతాడు. దాక్కున్న, గాయపడిన దుర్యోధనుడిని సందర్శించిన తర్వాత వారి సంభాషణ వేటగాళ్ళు విని పాండవులకు చేరుకుంటుంది. వారు దుర్యోధనుడి స్థావరాన్ని వెతకడం ప్రారంభిస్తారు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన అశ్వత్థామ మళ్ళీ తన సహచరులతో వెనక్కి తగ్గుతాడు. తర్వాత భీముడు ద్వంద్వ పోరాటంలో దుర్యోధనుడిని ఓడించిన తర్వాత అశ్వత్థామ, కృప మరియు కృతవర్మన్ అతని వైపు పరిగెత్తుతారు. కురుక్షేత్రంలో కౌరవ దళాల విధ్వంసకర ఓటమి తర్వాత మనుగడలో ఉన్న యోధులు అశ్వత్థామ, కృప మరియు కృతవర్మ దుర్యోధను వద్దకు తిరిగి వస్తారు. అశ్వత్థామను పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోమని కోరుతాడు. అది విన్న అశ్వత్థామ పిచ్చి కోపానికి గురవుతాడు. అతడు దుర్యోధనునికి ఇలా చెప్తాడు, నీకోసం పాండవ వంశాన్ని నీలమట్టం చేస్తాను అని. అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ, కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుని మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వాళ్ళు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. పాండవుల సైన్యానికి సైన్యాధిపతి అయిన దృష్టద్యుమ్నుడిని మరియు పాండవుల రాణి ద్రౌపది కుమారులైన 5 మంది ఉప పాండవులతో సహా మిగిలిన యోధులను చంపుతాడు. మహాభారతంలో ఇది అత్యంత పాపకార్యంగా పేర్కొనబడింది. పిల్లలు మరియు ఆయుధాలు లేని యోధులను, అది కూడా నిద్రలో చంపకూడదు. అశ్వత్థామ పగలో మునిగి చేసిన ఈ పని అతని జీవితాన్ని మార్చేసింది. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలబడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రం ఉపసంహరించుకోవాలని కోరుతారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అశ్వత్థామ మాత్రం అలా చేయక అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునే విద్య తెలియదు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీ అయిన అర్జునుని కోడలు, అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీదికి దారి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. కోపంతో ఉన్న శ్రీకృష్ణుడు అశ్వత్థామ ఇలా శపించాడు, అశ్వత్థామ, ధర్మానికి విరుద్ధంగా నువ్వు గర్భంలో ఉన్న శిశువుని చంపాలనుకున్నావు. ఇప్పుడే నీకు మరణం రాదు. నువ్వు బ్రతికే ఉండాలి. రోగంతో, దుర్వాసనతో పిచ్చిని అనుభవిస్తూ నిన్ను ఎవరు చూడలేరు, తాకలేరు. భూమి మీద నువ్వు తిరుగుతూనే ఉండాలి. కలియుగం ముగిసేంత వరకు నువ్వు బ్రతికే ఉండాలి. ఈ శాపం ఫలితంగా అతని నుదుటిపైన ఉన్న మణి బయటకి లాగివేయబడింది. ప్రస్తుతం అశ్వత్థామ ఇలా కనిపిస్తాడు. ఎల్లప్పుడూ నుదుటిపైన రక్తస్రావం, పుల్లతో నిండిన శరీరం, ఎముకలు బయటకు కనిపించేలా, నిద్రలేని జీవిత బాధ, నరకపు నొప్పి ఎప్పటికీ ముగియదు. అతడు ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తూ కలియుగం ముగిసే రోజు వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా అంటే అవును. హిందూ పురాణాల ప్రకారం అతను బ్రతికే ఉన్నాడు. దానికి కొన్ని నిజ సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలోని కొన్ని పురాతన శివాలయాలలో, ముఖ్యంగా ఆసిర్ఘర్ కోట, అశ్వత్థామ ప్రతిరోజు వచ్చి శివునికి పూజ చేస్తాడని స్థానికులు నమ్ముతారు. మరియు మధ్యప్రదేశ్ బురాన్పూర్ అడవుల్లో అతను కనిపించినట్టు కథలు, కొంతమంది యోగులు అతన్ని చూడడం, దేవాలయాల్లో రక్తంతో ఉన్న భారీ వ్యక్తి దర్శనం, శివాలయాల్లో అశ్వత్థామ పేరుతో రక్తపు గుర్తులు, అశ్వత్థామ దర్శనానికి సంబంధించిన కొన్ని నిజ సంఘటనలు. 1940లో గూర్గావ్ అడవుల్లో ఒక సద్గురు చెబుతూ 7 అడుగుల ఎత్తు ఉన్నాడు, నుదుటి నుంచి రక్తం కారుతుంది.
1965లో నర్మదా తీరంలో ఒక యోగి చెబుతూ, రాత్రి ఒక యోధుడు నా దగ్గరికి వచ్చి నా శాపం తీర్చగలవా అని అడిగినట్లు వేదాంత గ్రంథాల్లో ఉంది. 1997లో ఓంకారేశ్వర టెంపుల్ పూజారి చెప్తూ, ఒక భారీ శరీరం వాయువులా వచ్చి ఆర్జ్యం ఇచ్చి అదృశ్యమైంది. మరియు అశ్వత్థామ ఈరోజు కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అడవుల్లో తిరుగుతున్నాడని అనేక కథలుగా చెప్పుకుంటారు. కొన్ని ఆధారాలు మరియు ప్రజల కథల ప్రకారం సోమనాథ ఆలయానికి ఒకప్పుడు ఒక యోగి అర్ధరాత్రుల్లో దర్శనం కోసం వచ్చేవాడని, అతని నుదుటి గాయం నుంచి రక్తం కారుతుండేదని పూజారులు అతడే అశ్వత్థామని నమ్మారు. మరియు నర్మదా నది తీరంలో ఒక పొడవాటి శరీరం, విచిత్రమైన గాయం, వింత వాసనతో ఒక వ్యక్తి క్షణాల్లో కనబడిపోయినట్లు అక్కడి గ్రామస్తులు చెబుతారు. చివరగా అశ్వత్థామ గురించి తెలుసుకోవాలంటే, అతను పుట్టుకతోనే యోధుడు, తండ్రి ప్రేమతో నిండిన పుత్రుడు, కాని కోపంతో అంధుడైన యోధుడు, పాపంతో శాపగ్రస్తుడైన చిరంజీవి. అతని జీవితం చెబుతుంది, ప్రతీకారం చివరకు నాశనం మాత్రమే ఇస్తుంది. అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నాడని చెప్పడానికి పౌరాణిక కథలు మాత్రమే ఉన్నాయి. శాస్త్రీయంగా ఆధారాలేమీ లేవు. కానీ అశ్వత్థామ అమరుడు అని విశ్వాసం మాత్రం భారతదేశంలో ఎంతో బలంగా నాటుకుంది. కలియుగాంతం వరకు అశ్వత్థామ ఎందుకు బ్రతికుండాలి? మరియు అతనికి శాప విముక్తి ఎలా కలుగుతుంది అంటే, మన పురాణాల ప్రకారం కలియుగం చివరిలో కల్కి అవతారుడు అవతరిస్తాడు. అశ్వత్థామనే ఆ కల్కికి తొలి గురువు అవుతాడు. అశ్వత్థామనే పశుపతాస్త్రాన్ని కల్కికి అందజేస్తాడు. తన పాపానికి పూర్తిగా పశ్చాత్తాపం చెంది కల్కి చేతిలోనే మరణించి శాప విముక్తిని పొందుతాడు అశ్వత్థామ.